గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందని చెప్పారు. గత కొద్ది రోజులుగా కోవూరు నియోజకవర్గానికి రావాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆహ్వానిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆహ్వానాన్ని తాను అవాయిడ్ చేస్తూ వస్తున్నానని నారాయణ పేర్కొన్నారు. తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని పదే పదే ప్రశాంతిరెడ్డి కోరుతూ ఉందంటూ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. నా శాఖ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. దీంట్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2019 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసి దాంట్లో కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. అదే 5,350 కోట్లు తీసుకొని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 153 మున్సిపాలిటీస్ లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. తాగడానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి 2019లో. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వక అనిపింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు వెంటనే దాన్ని కేంద్రంతో మాట్లాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.0 8,500 కోట్లు 8,500 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేస్తే అది కూడా తాగడానికి స్వచ్ఛమైన నీరుకి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. అది ఇవ్వక అది కూడా పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేశాం. మీ మున్సిపాలిటీకి ఎంత ఉందో తెలుసా? దాంట్లో మీ మున్సిపాలిటీకి అమౌంట్ 2.3లో ఎంత ఉందో వాళ్ళు చెప్తారా? చైర్పర్సన్ గారు మీరు చెప్తారా? అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. 93 కోట్ల రూపాయలు దాన్ని వదిలేశారు కదా ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 103 మున్సిపాలిటీస్ లో ఎంతో వేగవంతంగా కలుగుతుంది. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 50 ఇవ్వాలా, కేంద్రం 50 ఇస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాడు 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోట ఇవ్వక అదే అయిపోయింది. దాన్ని కూడా ప్రభుత్వం రాగానే దాన్ని రివైజ్ చేసి ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాము. మీ మున్సిపాలిటీకి అయితే స్వచ్ఛ భారత్ లో 2.62 కోట్లు శాంక్షన్ అయింది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అంటే పరిపాలన చేయడం రాదు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఒక 20,000 వస్తుందంటే వెల్ఫేర్ ప్లాన్ చేసుకుంటారు. ఆ 20,000 రెంట్కి ఏమన్నా కట్టాల్సింది ఎంత కట్టాలా, ఈఎంఐ కట్టాల్సింది ఎంత కట్టాలా, ఇంటికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్లు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. 10,000 ఆదాయం వచ్చాడు చేసుకుంటారు, 5,000 ఆదాయం వచ్చాడు చేసుకుంటారు, 1,00,000 వచ్చేది చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాలి. ఏ ప్లాన్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే. అన్ని ప్రాజెక్టులు ఇచ్చిపోయినాయి. 14-19లో నేను టిట్ హౌసెస్ తెచ్చాను. అప్పుడు మున్సిపాలిటీ లేదు. ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు. నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి పేదలకు మంచిలు కట్టున్నారని అన్నారు. గతంలో ఎలా కట్టేవాళ్ళంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాడు.
ఇప్పుడు మీ పక్కనే ఉండే ఈ వెంకటేశ్వరపురంలో కట్టారు వాళ్ళు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఆ పక్కనే టిట్కోస్ కట్టారు, చూడండి ఎలా ఉన్నాయో. 2014-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక దేశాలు తిరిగాను. చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, అస్కాబాద్, అస్మానా తిరిగినప్పుడు అక్కడ పేదవాళ్ళకి ఎలా ఇల్లు ఉండేవో చూసొచ్చారు. ముఖ్యమంత్రి గారికి వివరించారు, సార్ మన రాష్ట్రంలో మన దేశంలోనే 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తారు, విదేశాల్లో పేదలకు ఎలా ఉన్నాయి. అయితే అలా కట్టాలంటే ఖర్చు అవుతుందా? ఒకటే మాట అన్నారు, నారాయణ ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి మహిళ ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఏమాట దాంతో టిట్కోసెస్ డిజైన్ చేసాం. బ్రహ్మాండంగా 38,000 కోట్లకి టెండర్లు ఇచ్చారు. 7 లక్షల ఇళ్ళు, 1-2 కాదు, 7 లక్షల ఇళ్ళు 38,000 కోట్లకి టెండర్ ఇచ్చి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,000 కుదించి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే మళ్ళా ఇప్పుడు మనం చేస్తున్నాం. మొత్తం ఆర్థిక విధ్వంసమే. ఈరోజు 123 మున్సిపాలిటీస్ ఉంటే చెత్త పన్నేసింది గత ప్రభుత్వం. చెత్త పన్నేసింది. లక్షల కొద్ది చెత్తను వదిలేసిపోయింది. ఎన్ని లక్షలు వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. మీ పిచ్చిన పనులు కూడా వదిలేసిపోయింది. చెత్త పని వేసింది కానీ ఆ చెత్తను తొలగించాల, అదంతా మనకి ఇచ్చేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ నన్ను అడిగారు, నారాయణ ఎంత చెత్త మిగిలిపోయిందంటే అక్కడ చెప్పారు, సార్ గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉంది, గ్రౌండ్ లోపల ఎంత చూడాలా, ఇది తీసేస్తే తప్ప అది తెలియదు సార్ అన్నా. అయితే ఎంతకాలం తీసేస్తామంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందన్నా. కాదు, నాకు 1 yearలో పూర్తి చేయాలని ఆదేశించారు మా అధికారులు. 1 yearలోనే అంటే 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేశారు. ఏదైతే 153 లక్షల టన్నులు ఉందో ఈరోజు రాష్ట్రంలో దాదాపు అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. మరొక 15 లక్షలు ఉంది. రేపు అక్టోబర్ 2 పూర్తవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను అనేక విదేశాలు తిరిగినప్పుడు ఈ యొక్క డంప్ యార్డ్స్ చెత్త వాటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే దాంతో నేను స్టడీ చేశాను. చైనా, జపాన్, రష్యా, సింగపూర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను, ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు చేసే ప్రాసెస్ కాదు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఒక్కటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్. మీరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేయండి. అసలు ఇక్కడ డంప్ యార్డ్ అంటే వెంటనే ఎన్ని కావాలన్నారని అన్నాడు. 10 అయితే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులు క్లియర్ అయిపోతుంటే వెంటనే శాంక్షన్ చేశారు. ఆ 10 స్టార్ట్ చేశాము, 10 వేస్ట్ ఎనర్జీ స్టార్ట్ చేశాము. అయితే ఎలక్షన్లు అయిపోయేటప్పటికి 2019కి విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్ అడ్వాన్స్ స్టేజ్లు ఉన్నాయి. మిగతా ఈరోజు మొదలైనాయి. గత ప్రభుత్వానికి అవగాహన లేక ఆ 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. ఆ 2 ప్లాంట్లు కూడా క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఏమి చేయలేక ఇంక వదిలేసారు. 2 పూర్తయినాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్ లో వచ్చే మున్సిపాలిటీలో చెత్త అంతా దాంట్లో పోతుంది. గుంటూరు ప్లాంట్ అదేవిధంగా పోతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ ప్లాంట్ వేయగానే అది ఇస్తే నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఏ రోజుకి ఆ రోజు వచ్చే చెత్త తీసుకొని దాంట్లో వేస్తారు. ఏదైనా అక్కడ బాగా ఎలక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నారంటే గత ప్రభుత్వానికి అవగాహన లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, పరిపాలన చేయడం రాదు. ఇలా అన్ని అవకతవకలే చెప్పుకుంటా పోతే ఈరోజు రాత్రంతా చెప్పుకోవాలి మనం. నా ఒక డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అస్తవ్యస్తం చేసినాయి. అయితే మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో
ఏదైతే సూపర్ 6 ఉందో దాన్ని సూపర్ హిట్ చేస్తూ, అంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టామో దాన్ని చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడితే ఈ మధ్య గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, సార్ 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునే కొన్ని బేసిక్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త కానీ, హోటల్స్ నుంచి కానీ, స్కూల్స్ నుంచి కానీ, హాస్పిటల్ నుంచి ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని. రెండవది, మన బాత్రూమ్లో, కిచెన్లలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు డ్రైన్లలో పంపించి దాన్ని క్లీన్ చేసి నదులు వదలాలని. మూడవది, వర్షాకాలం వస్తే వాటర్ ఫ్రీగా పోయేదానికి డ్రైన్స్. నాలుగవది రోడ్లు. ఐదవది లైట్లు. తాగటానికి స్వచ్ఛమైన వాటర్. ఇవైన తర్వాత నెక్స్ట్ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్. సో ఈ ప్రభుత్వం రాగానే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు 2 నెలలు దాన్ని ట్రాక్లో పెట్టారు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని సార్ మున్సిపాలిటీకి కొంత ఫండ్స్ ఇవ్వాలి, 2014-19లో చాలా బాగా ఇచ్చారు, ఈసారి బడ్జెట్ ఇవ్వలేదంటే దానికి వారు అనేక మార్గాల్లో వారికి చెప్పడం జరిగింది. యూసీఎఫ్ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. 25% గ్రాంట్ ఇస్తారు, 75% మనం ట్రై చేసుకోవచ్చు. మరొకటి డ్యామ్, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు అవుతుంది సార్. ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో కనీసం ఎక్కడైనా డ్రైన్స్ పూర్తి చేయాలంటే 9,000 కోట్లు అవుతుందంటే ఆ 9,000 కోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.